అవసరం ఉంది. అలా అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిల్లల విషయంలో కాన్సంట్రేట్‌గా ఉండి, పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇలాంటి వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తే తప్పకుండా ఇలాంటి ఉగ్రమూకల ఆటనైతే కట్టించొచ్చు. అలాగే తెలంగాణ ఇంటెలిజెన్స్ కూడా కొంత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాదుల విషయంలో, పిఎఫ్ఐకి సంబంధించిన ఉగ్రవాదుల విషయంలో సెంట్రల్ బలగాలే నిజామాబాద్లో వీటికి సంబంధించిన మూలాలను కనుగొన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక కాలేజ్కి హెచ్ఓడిగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఆయన కొన్ని కెమికల్గా అలాగే మానవ బాంబులుగా మారడానికి కూడా శిక్షణ ఇస్తూ దీనికి సంబంధించి విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ భోపాల్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ చెప్తే మాత్రమే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు.